Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramna. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అయినటువంటి మిక్చర్స్ గురించి ఇంట్రొడక్షన్, కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అనగా ఏదైనా వస్తువు మాస్ కలిగి ఉండి స్పేస్ ఆక్యుపై చేయగలిగితే దానిని మ్యాటర్ అని చెబుతాము. మ్యాటర్ గురించి నేచర్ ఆఫ్ మ్యాటర్ అనే టైటిల్ తో వీడియో వాట్ ఈజ్ మ్యాటర్, వాట్ ఈజ్ నాన్ మ్యాటర్ అండ్ ఎగ్జాంపుల్స్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోలో చూసి చెక్ చేసుకోండి. మ్యాటర్ కంపోజ్డ్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ అనేటువంటిది పార్టికల్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఈ పార్టికల్స్ అనేటువంటివి ఆటమ్స్ అయి ఉండొచ్చు, ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు, మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు, కాంపౌండ్స్ అయి ఉండొచ్చు, అయాన్స్ అయి ఉండొచ్చు. మ్యాటర్ అనేటువంటిది గోల్డ్ గా తీసుకుంటే గోల్డ్ అనేటువంటిది గోల్డ్ పార్టికల్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. సింగిల్ యూనిట్ ని ఆటమ్ అని చెబుతాము. ఆటము ఎలక్ట్రాన్స్ తో, న్యూక్లియస్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఔటర్ సర్ఫేస్ లో ఉంటాయి. న్యూక్లియస్ అనేటువంటిది ఆటమ్ యొక్క సెంటర్ లో ఉంటుంది. న్యూక్లియస్ లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రోటాన్స్ లో క్వార్క్స్ అనేటువంటివి పార్టికల్స్ ఉంటాయి. ఆటమ్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, క్వార్క్స్ ని సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెబుతాము. కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది ఫిజికల్ ప్రాపర్టీస్, మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. మ్యాటర్ ని బ్రాడ్లీ టూ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ ప్యూర్ సబ్స్టెన్సెస్, సెకండ్ వన్ ఈస్ మిక్చర్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ గురించి ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మిక్చర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిక్చర్స్ ని ఫర్దర్ గా టూ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ హోమోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ హెటరోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్స్ ని అగైన్ త్రీ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్, థర్డ్ వన్ ఈస్ గ్యాస్ హోమోజీనియస్ మిక్చర్స్. అలాగే హెటరోజీనియస్ మిక్చర్స్ ని అగైన్ త్రీ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ సాలిడ్ హెటరోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ liquid heterogeneous mixtures, third one is gaseous heterogeneous mixtures. One by one. మిక్చర్ అనే వర్డ్ లో మిక్స్ ఉంది. మిక్సింగ్ చేయాలి అని అంటే ఒక సబ్స్టెన్సెస్ ఉంటే సరిపోదు, దానికి ఇంకొక సబ్స్టెన్సెస్ తీసుకొని మిక్సింగ్ చేయవలసి ఉంటుంది. దీనికి సింపుల్ గా అర్థం అవడానికి మిక్చర్ అంటే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే పేరెంట్స్, మదర్ ఆర్ ఫాదర్ ఎవరుంటే అందుబాటులో స్నాక్స్ కోసం మిక్చర్ ఉంటే తీసి కప్పులో ఇస్తారు. ఈ మిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే వీటిలో గ్రౌండ్ నట్స్ ఉంటాయి, బూందీ కారా ఉంటుంది, సన్నపూస కారా అనేటువంటిది ఉంటుంది, అలాగే కర్వీ లీవ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇలా మిక్చర్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మెటీరియల్స్ తో కంపోజ్ అయి ఉంటే దానిని మిక్చర్ అని చెబుతాము. ఇదే ఫినామినాని మన కెమిస్ట్రీకి అప్లై చేస్తే వాట్ ఈస్ మిక్చర్ అని చెప్పామనుకోండి. వాట్ ఈస్ మిక్చర్? మిక్చర్ అనగా ఏమిటి? ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ వితౌట్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ఎనీ రేషియో ఈస్ కాల్డ్ యాజ్ మిక్చర్స్ అని చెబుతాము. రెండు అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేటువంటి దాన్నే మిక్చర్ అని చెబుతాము. ఈ మిక్చర్ చేసేటప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి ఉండవు. వితౌట్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? రియాక్టెంట్ అనేటువంటివి ప్రాడక్ట్స్ గా కన్వర్ట్ అయితే దీన్ని కెమికల్ రియాక్షన్స్ అని చెబుతాము. ఇంకా అర్థం అవ్వడానికి ఐరన్ పీస్ ని ఓపెన్ ఎయిర్ లో సమ్ డేస్ ఉంచితే రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. రస్ట్ అంటే Fe2O3 కాంపౌండ్ అని చెబుతాము. ఐరన్ కాస్త ఓపెన్ ఎయిర్ లో ఉంచితే ఆక్సిడేషన్ జరిగి రస్టింగ్ ఫామ్ అయింది. అంటే ఐరన్ Fe లాగా లేదు, రియాక్షన్ జరిగి ఏమైంది? Fe2O3 గా కన్వర్ట్ అయింది. ఇలా కెమికల్ చేంజెస్ జరిగితే దానిని కెమికల్ రియాక్షన్స్ అని చెబుతాము. సో ఇక్కడికి మిక్చర్స్ దగ్గరకు వస్తే వాటర్ అనేటువంటి లిక్విడ్ తీసుకొని శాండ్ అనేటువంటి సాలిడ్ తో కంబైన్డ్ చేస్తే కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి జరగవు. వాటర్ లాగే ఉంటుంది, H2O కెమికల్ ఫార్ములా అలాగే ఉంటుంది. శాండ్ లో ఉన్నటువంటి సిలికా SiO2 అలాగే ఉంటుంది. కెమికల్ చేంజెస్ అనేటువంటివి జరగవు. దీన్నే మిక్చర్స్ అని చెబుతాము. ఇన్ ఎనీ రేషియో. ఇక్కడ వాటర్ అనేటువంటిది ఎంత రేషియో అయినా తీసుకోవచ్చు. 100 ml అయినా తీసుకోవచ్చు, 200 ml అయినా తీసుకోవచ్చు, 1/2
హాఫ్ లీటర్ అయినా తీసుకోవచ్చు, లీటర్ అయినా తీసుకోవచ్చు. సో క్వాంటిటీ అనేటువంటిది ఫిక్స్డ్ లేదు మిక్చర్స్ ను తయారు చేసేటప్పుడు. శాండ్ అనేటువంటిది 1 గ్రామ్ తీసుకోవచ్చు, 2 గ్రామ్ తీసుకోవచ్చు, 3 గ్రామ్స్. దీనికి కూడా రేషియో అనేది ఏమీ లేదు. ఎలాగూ అని అంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ లో ఏం చెప్పాం, ప్యూర్ సబ్స్టెన్సెస్ అనేటువంటి వాటర్ లో హైడ్రోజన్ ఆక్సిజన్ రేషియో 2:1 ఇది ఫిక్స్డ్ రేషియో ఉంటుంది అని చెప్పాం. అంటే 2:1 అనేటువంటిది ఫిక్స్డ్ రేషియో. ఇక్కడ రేషియో అనేటువంటిది ఫిక్స్డ్ అవసరం లేదు. ఎనీ రేషియోలో మనం మిక్చర్స్ ని తయారు చేయవచ్చు. సో ఫైనలీ మిక్చర్స్ అంటే 2 or more సబ్స్టెన్సెస్ తో కంబైన్డ్ అయిపోయి కెమికల్ రియాక్షన్ జరగకోకుండా ఇన్ ఎనీ రేషియోలో తీసుకుంటే దానిని మిక్చర్ అని చెబుతాము. సో ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఫిజికల్ కాంబినేషన్ ఉండాలి. మిక్చర్స్ అనగా ఫిజికల్ కాంబినేషన్ ఉండాలి. రిటైన్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉండాలి. సో రిటైన్ మిక్చర్స్ అనగా ఫిజికల్ కాంపోజిషన్ ఉండాలి. ఫిజికల్ కాంబినేషన్ అంటే కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి జరగకూడదు. రిటైన్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ వస్తాయి. వీటిని వాటర్ లాగే ప్రాపర్టీ చూపిస్తుంది. శాండ్ సిలికా ప్రాపర్టీస్ చూపిస్తుంది. వీటిని ఫిల్టరేషన్ ద్వారా సపరేషన్ చేస్తే వాటర్ సపరేట్ గా అవుతుంది, శాండ్ సపరేట్ గా అవుతుంది. ఈ రెండు కూడా యూనిక్ ప్రాపర్టీ చూపిస్తూ ఉంటాయి. దీన్నే రిటైన్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ అని చెబుతాము. వేరియబుల్ కాంపోజిషన్ అంటే ఫిక్స్డ్ రేషియో కాదు, ఎనీ రేషియో తీసుకోవచ్చు. ఇక్కడ 100 ml అయినా తీసుకోవచ్చు, ఇక్కడ 1 గ్రామ్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ హాఫ్ లీటర్ తీసుకోవచ్చు, 1 గ్రామ్ తీసుకోవచ్చు. దీన్నే వేరియబుల్ కాంపోజిషన్ అని చెబుతాము. దిస్ ఈజ్ అబౌట్ మిక్చర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మిక్చర్స్. వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది అంటే దీనికి ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేయాలి. లెమన్ జ్యూస్ అనేటువంటిది 50 ml తీసుకున్నాం, వాటర్ అనేటువంటిది 450 ml తీసుకున్నాం. సో మిక్సింగ్ చేస్తే మనకి లెమన్ జ్యూస్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ లెమన్ జ్యూస్ 50 ml అయినా తీసుకోవచ్చు, 20 ml అయినా తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేటువంటిది కాంపోజిషన్ హాఫ్ లీటర్ తీసుకోవచ్చు, 1 లీటర్ తీసుకోవచ్చు. సో ఇలా ఎలా మిక్సింగ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్నే మిక్చర్స్ అని చెబుతాము. మిక్చర్స్ కు ఉండవలసిన ప్రాపర్టీ వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. ఫిజికల్ సపరేషన్. మిక్చర్స్ ని మనం ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి స్టోన్స్ తీసుకొని మిక్సింగ్ చేసాము. ఈ మిక్సర్ లో బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయి, పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, yellow కలర్ ఉన్నాయి, థిక్ yellow కలర్ ఉన్నాయి. సో ఇలాగా వీటన్నిటిని చేతి ద్వారా తీసి పక్కన పెట్టేయచ్చు. దీన్నే హ్యాండ్ పికింగ్ మెథడ్ అని చెబుతాము. వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ మెథడ్. సో మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేస్తాము. నెక్స్ట్ వన్, నో ఫిక్స్డ్ మిల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఫిక్స్డ్ బాయిలింగ్ పాయింట్, మిల్టింగ్ పాయింట్ ఉండవు. అంటే చూడండి, ప్యూర్ డిస్టిల్డ్ వాటర్ తీసుకుంటే బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది ప్యూర్ సబ్స్టెన్సెస్. అదే మిక్చర్స్ తీసుకున్నప్పుడు ఆ మిక్చర్ లో సాల్ట్ అనేటువంటిది క్లబ్ చేస్తే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సాల్ట్ అనేటువంటిది యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేది 102 నుంచి 106 రేంజ్ లో ఉంటుంది. ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, రేంజ్ వాల్యూస్ అనేటువంటి ఉంటాయి. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ అబౌట్ మిక్చర్స్. టైప్స్ ఆఫ్ మిక్చర్స్. మిక్చర్స్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ హెటరోజినియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ హోమోజినియస్ మిక్చర్స్. హోమో అనగా సేమ్ అని మీనింగ్ వస్తుంది, హెటరో అనగా డిఫరెంట్ అని మీనింగ్ వస్తుంది. డిఫరెంట్ అంటే ఏంటివి ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఇక్కడ మనకి వెజిటబుల్ సలాడ్ తీసుకున్నాం. ఇక్కడ క్యారెట్, బీట్రూట్, లిథియోస్ లీవ్స్ ఇవన్నీ 3 కాంబినేషన్ లో మిక్సింగ్ చేస్తే అవి మనకు క్లియర్ గా విజిబిలిటీ కనబడుతున్నాయి. డిఫరెంట్ మెటీరియల్స్ అని చెప్పేసి అన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. అన్ఈక్వల్. క్యారెట్ చూడండి, క్యారెట్ టాప్ లో ఉంది, బాటమ్ లో ఉంది, మిడిల్ లో అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. దీన్నే మనం హెటరోజినియస్ మిక్చర్స్ అని చెబుతాము. హోమోజినియస్ అనగా సేమ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే సాల్ట్ ని వాటర్ లో మిక్స్ చేస్తే ఈ సాల్ట్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోయి టాప్ లేయర్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది, మిడిల్ లేయర్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది, బాటమ్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే హోమో అంటాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే హెటరోజినియస్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ మిక్చర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెటరోజినియస్ మిక్చర్స్ అండ్ హోమోజినియస్ మిక్చర్స్ అని చెబితే, శాండ్ తీసుకొని వాటర్ లో మిక్సింగ్ చేస్తే డిజాల్వ్ అవ్వదు. డిజాల్వ్ అవ్వకుండా ఏమవుతుంది, సమ్ టైమ్ లో సెటిల్ డౌన్ అయిపోతుంది, బాటమ్ లోకి సెటిల్ డౌన్ అయిపోతుంది. అంటే ఇక్కడ సాలిడ్ అనేటువంటి శాండ్, లిక్విడ్ అనేటువంటి వాటర్ 2 లేయర్స్ లాగా మనకు కనబడుతూ ఉంటది. శాండ్ బాటమ్ లోనే ఉంటుంది, టాప్ లో ఉండదు. సో నాట్ యూనిఫామ్ త్రూ అవుట్ అని చెబుతాము. వీటినే హెటరోజినియస్ మిక్చర్స్ అంటాము. షుగర్ తీసుకో
తీసుకొని వాటర్ లో మిక్స్ చేస్తే అది డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయి టాప్ లేయర్ లో చూసుకుంటే షుగర్ టేస్ట్ ఉంటుంది, బాటమ్ లో చూసుకున్న షుగర్ టేస్ట్ ఉంటుంది, మిడ్ పోర్షన్ లో చూసుకున్న షుగర్ టేస్ట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ గా షుగర్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. యూనిఫామ్ త్రో డిస్ట్రిబ్యూషన్ జరిగితే హోమోజీనియస్ అని చెబుతాము. దిస్ ఇస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ హోమోజీనియస్ అండ్ heterogeneous mixtures. Components of mixtures or solution. Mixtures or solutions లో కాంపోనెంట్స్ ఏముంటాయి? సొల్యూషన్ అంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఇజ్ ఈక్వల్ టు సొల్యూషన్ అని చెబుతాము. సాల్వెంట్ అంటే మోర్ క్వాంటిటీ ఉంటుంది, సొల్యూట్ అంటే లెస్ క్వాంటిటీ ఉంటుంది. సో సొల్యూట్ అనగా సబ్స్టెన్సెస్ డిజాల్వ్ ఇన్ ఏ స్మాలర్ క్వాంటిటీ. సాల్వెంట్ అనగా సబ్స్టెన్సెస్ డూయింగ్ ద డిజాల్వింగ్ ఇన్ గ్రేటర్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ సాల్వెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాపర్ క్రిస్టల్స్ ని, కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేటువంటిది స్మాల్ క్వాంటిటీ అంటే 1 స్పూన్ తీసుకుంటాము. ఇక్కడ వాటర్ అనేటువంటిది లార్జ్ క్వాంటిటీ తీసుకుంటాము. లార్జ్ క్వాంటిటీ ఉంటే సాల్వెంట్ అంటాం, స్మాల్ క్వాంటిటీ ఉంటే సొల్యూట్ అని చెప్తాము. ఈ రెండింటిని కంబైన్డ్ చేస్తే కాపర్ సల్ఫేట్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిపోయి ఇలా యూనిఫామ్ త్రో అవుట్ అవుతుంది. యూనిఫామ్ త్రో అవుట్ అంటే టాప్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, మిడ్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, బాటమ్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అని చెబుతాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. దీనినే సొల్యూషన్ అని చెబుతాము. సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ప్రొడ్యూస్ సొల్యూషన్. సెకండ్ కేస్ చూసుకుంటే వాటర్ ని శాండ్ లో వేస్తే నాట్ డిజాల్వ్. నాట్ డిజాల్వ్ అయితే దీన్ని హెట్రోజీనియస్ అంటాము. లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది, సాలిడ్ ఫేజ్ అనేటువంటిది మనం రెండు కూడా ఫిజికల్ గా అపియరెన్స్ చూస్తున్నాము. దీన్ని హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. డిజాల్వ్ అయితే హోమోజీనియస్ అని, నాట్ డిజాల్వ్ అయితే హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. హెటరోజీనియస్ మిక్చర్స్ ని సొల్యూషన్స్ అని చెప్పము. సొల్యూషన్ అంటే కంపల్సరీ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్. డిజాల్వ్ అయితేనే, దాంట్లో కరిగితేనే సొల్యూషన్ అని చెబుతాము. కరగకోకుండా సపరేట్ గా ఉంటే వాటిని హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. హోమోజీనియస్ మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయాలి అంటే వెరీ డిఫికల్ట్ కండిషన్. అదే హెటరోజీనియస్ మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్ అయినటువంటి ఫిల్టరేషన్ ద్వారా సపరేషన్ చేయడం, శాండ్ పార్టికల్ వాటర్ లాగా చేయవచ్చు. హోమోజీనియస్ మిక్చర్స్ ని చేయడం వెరీ డిఫికల్ట్ కండిషన్ అయిపోతుంది. మిక్చర్స్ వర్సెస్ సొల్యూషన్స్. మిక్చర్స్ కి సొల్యూషన్స్ కి డిఫరెన్స్ ఏంటి? మిక్చర్స్ అన్నప్పుడు కాంపోజిషన్స్ ఎలా ఉంటాయి? వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. వాటర్ అనేటువంటిది ఇక్కడ 100 ml తీసుకోవచ్చు, 200 ml తీసుకోవచ్చు, 500 ml తీసుకోవచ్చు. శాండ్ అనేటువంటిది 1 గ్రామ్ తీసుకోవచ్చు, 2 గ్రామ్ తీసుకోవచ్చు, 3 గ్రామ్స్ తీసుకోవచ్చు. అంటే మిక్చర్స్ అనేటువంటివి వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. సొల్యూషన్ వచ్చేసరికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ మనం సాల్ట్ ప్లస్ వాటర్ తీసుకుంటే ఇది డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోతే సొల్యూషన్ చెబుతాము. డిజాల్వ్ కాకపోతే హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. సొల్యూషన్స్ లో టాప్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది, మిడ్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది, బాటమ్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది. ఇలా సాల్ట్ అనేటువంటిది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అపిరియన్స్ అనేటువంటిది మిక్చర్స్ లో హెటరోజీనియస్ మిక్చర్స్ గా ఫామ్ అవుతాయి, హోమోజీనియస్ మిక్చర్స్ గా ఫామ్ అవుతాయి. సొల్యూషన్స్ లో హోమోజీనియస్ మిక్చర్స్ మాత్రమే ఫామ్ అవుతుంది. డిజాల్వ్ అయితే హోమోజీనియస్, నాట్ డిజాల్వ్ అయితే హెటరోజీనియస్ అని చెబుతాము. సపరేషన్. మిక్చర్స్ ని ఈజీలీ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. ఫిల్టరేషన్ అనే ద్వారా శాండ్ వాటర్ ని సపరేషన్ చేయవచ్చు. అదే సొల్యూషన్స్ వచ్చేసరికి ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయాలంటే చాలా డిఫికల్టీ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిక్చర్స్ అండ్ సొల్యూషన్స్. మెటీరియల్స్ ని కంబైన్డ్ చేయడం ద్వారా మనకు ఏ ప్రాపర్టీస్ అనేటువంటివి ఎన్హాన్స్ అవుతాయి అని అంటే, ఐరన్ తీసుకొని కార్బన్ మిక్స్ చేస్తే స్టీల్ అని చెబుతాం. ఇండివిజువల్ గా ఐరన్ అనేటువంటిది దాని యొక్క స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, వెయిట్, కస్టమైజబిలిటీ, ఎఫిషియన్సీ చెక్ చేసుకుంటే ఐరన్ కు డిఫరెంట్ గా ఉంటాయి. ఐరన్ కు సమ్ 10% ఆఫ్ కార్బన్ అనేటువంటిది మిక్సింగ్ చేస్తే మనకు స్టీల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. స్టీల్ అంటే మిక్చర్ అని చెబుతాము. ఈ మిక్చర్ అనేటువంటిది స్టీల్
కన్వర్ట్ అయినప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, లైట్ వెయిట్ అయిపోతుంది, కస్టమైజబిలిటీ చేసుకోవచ్చు, ఎఫిషియన్సీ, లైఫ్ టైం అనేది పెరుగుతుంది. సో కాంపోజిట్ మెటీరియల్స్ ఎందుకు చేస్తామో ఈ ప్రాపర్టీస్ అనేటువంటివి ఎన్హాన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ గా ఫైబర్ గ్లాస్ తీసుకుంటే ఫైబర్ గ్లాస్ అనేటువంటిది సిలికా, అదర్ ఆక్సైడ్స్ అనేటువంటి కాల్షియం, బేరియం, సోడియం, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ కాంపోజిషన్ లో ఉంటే దాన్ని ఫైబర్ గ్లాస్ అంటారు. ఫైబర్ గ్లాస్ అనేటువంటిది రూఫింగ్ కోసం యూజ్ చేస్తాము. ఇలా ఆఫీసెస్ ముందర, హౌస్ ముందర రూఫింగ్ కోసం ఈ ఫైబర్ గ్లాసెస్ ని యూజ్ చేస్తాము. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. కార్బన్ ఫైబర్ చూసుకుంటే కార్బన్ 90%, నైట్రోజన్ 10% ఉంటుంది. ఇండివిజువల్ గా కార్బన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రిపరేషన్, ఎలక్ట్రానిక్ గుడ్స్ ప్రిపరేషన్ కి ఉన్నంత ప్యూర్ కార్బన్ కి ఉండదు. దానికి 10% ఆఫ్ నైట్రోజన్ యాడ్ చేయంగానే దాని యొక్క స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, వెయిట్, కస్టమైజబిలిటీ, ఎఫిషియన్సీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. దీని ద్వారా డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలలో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ లలో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రిపరేషన్ చేయడానికి కార్బన్ ఫైబర్ ని మేజర్ రోల్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఎందుకు మిక్సింగ్ చేయాలి ఒకదాన్ని అంటే ఇటువంటి ప్రాపర్టీస్ అనేటువంటివి ఇండివిజువల్ గా ఉన్నప్పుడు కంబైన్డ్ చేసినప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ పెరుగుతుంది. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, లైట్ వెయిట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. దాని ఎఫిషియన్సీ, లైఫ్ టైం పీరియడ్ అనేది పెరుగుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.